Namaskar, I am Dr. S.A. Kumar and from Nobel Clinic, Hyderabad. యాక్చువల్లీ చాలామంది ఇదే ఛానల్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది ఏంటంటే అంగస్తంభనం గురించి కొన్ని టిప్స్, న్యాచురల్ టిప్స్ చెప్పండి అని. ఓకే, సో ఇది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ సమస్య ఏంటంటే మనం చూడాల్సిన విషయం ఏంటంటే మనకు ఎందుకు ఎగ్జాక్ట్లీ ఈ అంగస్తంభనం ఎందుకు జరుగుతుంది. ఓకే, సో ఇది అతి ముఖ్యమైన విషయం ఇది. ఓకే, దానిలో కొన్ని పాయింట్స్ నేను చెప్తాను, మీరు గుర్తుంచండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ద స్మోకింగ్. ఓకే, స్మోకింగ్ చేయడం వల్ల మనకు ఈ టొబాకో ఇంటేక్ జరుగుతుంది. ఈ టొబాకో ఇంటేక్ ఎప్పుడైనా సరే మన బాడీకి జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు బ్లడ్లో థిక్నెస్ పెరిగిపోతాయి అండ్ టాక్సిన్స్ అన్నీ పెరిగిపోతాయి మన బాడీలో. సో ఈ టాక్సిన్స్ అన్నీ ఏం చేస్తాయంటే బ్లడ్కు పల్యూట్ చేసేస్తాయి అండ్ ఫైనలీ మనకు చిన్న చిన్న నరాలు ఉంటాయి కదా, లైక్ మేబీ ఇన్ ద లెగ్ ఫింగర్, హ్యాండ్ ఫింగర్, లేకపోతే పెనీస్ అండ్ ఇన్ ద బ్రెయిన్, ఇన్ ఆల్ దీస్ ప్లేసెస్ మనకు నార్మల్గా ఈ చిన్న చిన్న నరాలు, దట్ ఈస్ కాల్డ్ మైక్రోనాబ్స్ అని చెప్తాం. సో ఈ మైక్రోనాబ్స్కు ఏం చేస్తాయంటే ఇది డ్యామేజ్ చేసేస్తాయి. ఓకే, డ్యామేజ్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి అందకపోతే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు అంగస్తంభనం జరగడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ డయాబెటీస్. ఎప్పుడైనా సరే మీకు సపోజ్ యు ఆర్ టేకింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఫర్ ద డయాబెటీస్ అండ్ దాంతో పాటు మీరు ఏం చేస్తున్నారంటే ఓకే పర్వాలేదులే 3 times మీరు యు ఆర్ టేకింగ్ ద నార్మల్ ఫుడ్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, మీరు నార్మల్ ఫుడ్ అన్నీ తీసుకుంటున్నారు. యు ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ ద గ్లూకోజ్ ఇంటేక్. గ్లూకోజ్ ఇంటేక్ మీకు ఎప్పుడైనా సరే హైయర్ లెవెల్లో ఉంటే అప్పుడు 100 to 100% ఇట్ విల్ డ్యామేజ్ ద మైక్రోనర్వ్స్. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ గెటింగ్ డయాబెటిక్ న్యూరోపతి లేకపోతే పెరిఫెరల్ న్యూరోపతి. ఓకే, వాళ్ళకు నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోవడం అండ్ సైమల్టేనియస్లీ మనకు అంగంలో ఉన్న మైక్రో నర్వ్స్ అన్ని, చిన్న చిన్న నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి. ఈవెన్ దానివల్ల కూడా మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం అవకాశం ఉంది. అండ్ అనదర్ థింగ్ లైక్ కొంతమంది ఏంటంటే డ్యూ టు ద ఎక్సెసివ్ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద మైండ్, ఈ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు నార్మల్గా కార్టిసోల్ డెవలప్ అవుతుంది మన బాడీలో. కార్టిసోల్ డెవలప్ అయితే లైక్ ఇన్ జనరలీ ఒకరికి హార్మోనల్ చేంజెస్ రావడం అవకాశం ఉంది అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతుంది అండ్ సైమల్టేనియస్లీ మనకు ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ ఎప్పుడైనా సరే తగ్గిపోయిందంటే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకు తగ్గుతాయి అండ్ స్కిన్ మనకు అఫెక్ట్ అవుతుంది. ఈవెన్ సైమల్టేనియస్లీ మనకు అంగంలో ఉన్న చిన్న చిన్న నరాలు కూడా మనకు 100 to 100% అక్కడ వీక్ అయిపోతాయి, లేకపోతే కంప్లీట్గా బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి ఆగిపోయి అగైన్ డెడ్ అవ్వడం అవకాశం ఉంది. అప్పుడు సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చేస్తాయి అండ్ దర్ మే బీ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, దర్ మే బీ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్. లైక్ మనం చెప్తున్నాం కదా, లైక్ శీఘ్రస్ఖలనం, అంగస్తంభనం, ఈ రెండు జరగడం అవకాశం ఉంది డయాబెటీస్ వల్ల. సో దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్. అండ్ దీనిలో మనం చూడాల్సిన విషయం ఏంటంటే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ మనం ఏమేమి తీసుకోవాలి. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఎక్కువ చేస్తున్నారంటే మీరు ఆపండి, దట్ ఈస్ వన్. దానివల్ల కూడా మీకు మైక్రోనర్వ్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది కాబట్టి మీరు అది ఆపాలి, దట్ ఈస్ వన్. సెకండ్ థింగ్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై ప్రాక్టీస్, చాలామంది ఉన్నారు ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ హరీ. సో ఎప్పుడైనా సరే మనం బెడ్రూమ్కు వెళ్ళినప్పుడు మనము చాలా హరీగా ఉండకూడదు యాక్చువల్లీ, బికాజ్ ఆ హరీనెస్ ఉంటేనే అప్పుడు ఏమవుతుంది అంటే మనకు శీఘ్రస్ఖలనం జరగడం అవకాశం ఉంది. ఓకే, ఈ స్ఖలనం నుంచి మనం బయటపడాలి, లేకపోతే అంగస్తంభనం నుంచి మనం బయటపడాలంటే మనకు 100% యూ షుడ్ హ్యావ్ ఏ ఫ్రీ టైం, అట్లీస్ట్ ఫర్ 1 to 2 hours మీరు ఫ్రీ టైం ఉండాలి. టైం తీసుకొని యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ద ఇంటర్ కోర్స్. ఓకే, సో దట్ షుడ్ బి దేర్, దట్ షుడ్ యూ హ్యావ్ టు ఫిక్స్ అప్ ఇన్ ద మైండ్, దెన్ ఓన్లీ మీకు ఇది అన్నీ జరుగుతాయి అన్నమాట. అండ్ అనదర్ థింగ్, మనకు ఎప్పుడైనా సరి అయిన ఫుడ్, ఆహారం కూడా సరి అయిన మనం తీసుకోకపోతే మనకు 100% ఈ నరాలన్నీ డ్యామేజ్ అయిపోతాయి అండ్ దాంతో పాటు మనకు అంగస్తంభనం జరుగుతాయి అండ్ ఈవెన్ మనకు శీఘ్రస్ఖలనం కూడా జరుగుతాయి. బట్ అక్కడ
నేను చెప్పిన పాయింట్స్లు మీరు కొన్ని గుర్తుంచాల్సిన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకటి స్ట్రెస్ లెవెల్ తగ్గించాలి. ఎప్పుడు మీరు టెన్షన్లో ఉంటారంటే కొంచెం తగ్గించాలి, ఎనఫ్ టైం తీసుకోవాలి. అండ్ దాంతో పాటు మీరు షుగర్ లెవెల్ లైక్ హయ్యర్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటేక్ ఆన్ ద డైలీ బేసిస్ మీరు ఇది కేర్ తీసుకోవాలి. అండ్ ఇది అన్నీ చేసిన తర్వాత కూడా అవుతుంది అంటే మేబీ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇన్ ద బాడీ. సో ఇన్ కేస్ ఇఫ్ దర్ ఇస్ ఎ హార్మోనల్ డిస్టర్బెన్స్, మీరు ఒక ఎక్స్పర్ట్కు కలిస్తేనే అప్పుడు మాత్రం మనకు తెలుస్తుంది. అండ్ డెఫినెట్గా మీకు కేర్ తీసుకోవచ్చు అండ్ దాని నుంచి మీరు బయటపడవచ్చు. అండ్ అనదర్ థింగ్ ఐ టెల్ యూ, లైక్ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు సపోజ్ మీరు అన్ని ప్రికాషన్ తీసుకున్నారు, అన్ని రకాలు మీరు మెడిసిన్ వాడేశారు అండ్ ఈవెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాడ్లాఫిల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో మీరు వాడేశారు. వాడిన తర్వాత కూడా మీ బాడీ అగైన్ పికప్ చేయట్లేదు అనుకుంటే యూ కెన్ విజిట్ మై క్లినిక్. ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్. వన్ సింగిల్ మెడిసిన్ విల్ గివ్ యూ ద గుడ్ ఇరెక్షన్. అండ్ నా మెడిసిన్స్ వాడితే విదిన్ 2 days 1 or 2 daysలో మీకు 100% రిజల్ట్ ఉంటుంది. అండ్ యూ షుడ్ బి ష్యూర్ అబౌట్ దిస్. మీరు అన్ని మెడిసిన్స్ ఫెయిల్ అయిపోయింది, మై క్లినిక్ ఈజ్ ద నెక్స్ట్ ఆప్షన్ అని మీరు అనుకోండి. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. అండ్ కొంతమందికి యంగ్స్టర్స్కు నేను చూస్తున్నా, వాళ్ళకు నార్మల్గా వాళ్ళకు కూడా ఈ ప్రీమేచ్యూర్ ఇజాక్యులేషన్ జరుగుతుంది. ఎట్లా జరగకుండా ఉండాలంటే నా దగ్గర మంచి మెడిసిన్స్ ఉంటాయి, మీరు నా క్లినిక్కి రావచ్చు. మీకు డెఫినెట్గా మీకు మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలుగుతారు. అండ్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ మీరు తీసుకోండి. ఇది అన్నీ మీరు చేసిన తర్వాత కూడా అన్నీ ఫెయిల్ అయింది అని అనుకుంటే యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్. అండ్ నా దగ్గర అన్ని రకాలు సైకలాజికల్ మెడిసిన్స్ అలాంగ్ విత్ దాట్ లైక్ ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్, లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ బలానైటిస్ అండ్ దాంతోపాటు ఇన్ కేస్ ఎక్కువగా మీకు మూడ్ ఉండి మీరు మాస్టర్బేషన్ ఆపలేకపోతున్నారంటే దాని గురించి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ టైప్ మెడిసిన్స్ ప్రతి ఒక్క దానికి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ విజిట్ మై క్లినిక్ అండ్ యూ విల్ హ్యావ్ ద గుడ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ కమ్ అవుట్ విత్ సమ్ అదర్ వీడియో ఇన్ ద నెక్స్ట్ టైం.